వచ్చే ఎన్నికలు బ్యాలెట్తో నిర్వహిస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి తోడు ఒకళ్ళు కలుపుకుంటున్నారు. ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎంల మీద, గెలిచిన వాళ్ళందరూ మాత్రం ప్రజల మీదన మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ఈవీఎంల మీద రచ్చ చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే 240కి భారతీయ జనతా పార్టీ పడిపోయిందో, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల మెజారిటీ వచ్చిందో కామ్ అయిపోయింది. ఇప్పుడు ఏదో క్యాజువల్గా పారదర్శకత ఉండాలి లాంటి ఉపన్యాసాల వరకే పరిమితమైంది. మరి అక్కడ ఈవీఎం అయితే వాళ్ళే రావాలి కదా, అందులో సెంటర్లోనూ వాళ్ళే ఉన్నారు, స్టేట్లోనూ వాళ్ళే ఉన్నారు. మరి 80కి 80 కొట్టేసిన తప్పే ఉంది. అందులో అయోధ్య ఈ కారణమన్నా చెప్పుకోవచ్చు, నిజంగా అయితే చేసుకోగలిగితే. అట్లాగే రాజస్థాన్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, సెంట్రల్లోని బీజేపీ గవర్నమెంట్. అక్కడ 11 ఎట్లా పోతాయి వాళ్ళకి? క్రిందసారి క్లీన్ స్వీప్ అయినటువంటి చోట్ల గుజరాత్లో ఒక సీట్ ఎట్లా పోతుంది? మహారాష్ట్రలో మెజార్టీ ఎన్డీఏ కూటమికి కాకుండా ఐఎన్డీఏ కూటమికి ఎట్లా వస్తాయి? కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వీళ్ళు తగ్గించారు కాబట్టి స్టేట్మెంట్ కొనసాగుతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు రివర్స్లో ఈవీఎంలు కాదు, ప్రజాస్వామ్య దేశాల్లో, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో అన్న బ్యాలెట్లే అన్నటువంటి. అన్ని పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం, ఈవెన్ ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కూడా ఈవీఎంల ద్వారానే కదా. అధికారంలోకి వచ్చినప్పుడేమో ప్రజలు ఆశీర్వదించారంటున్నారు, అధికారం దిగిపోయినప్పుడేమో బ్యాలెట్ల పేరు చెప్తున్నారు. ఇక ఈ గొడవంతా మనకెందుకు అని ఏమన్నా బ్యాలెట్ల వైపుకి వెళ్తారా చూడాల్సి ఉంది.